ఊహ ఉత్తేజపరుస్తుంది, వాస్తవం నిరుత్సాహపరుస్తుంది అని నేను ఎప్పుడూ ఒక కొటేషన్ చెప్తూ ఉంటాను. ఎప్పుడో ఒక పెన్ ఫ్రెండ్ 25 ఏళ్ల క్రితం రాసినటువంటి లేఖలోని కొటేషన్ అది. ఆవిడ ఎక్కడైనా తస్కరించిందో లేకపోతే ఆవిడ సొంతంగానే రాసిందో తెలియదు, కానీ సినిమాల విషయంలో రావు బహదూర్, నేను జూలైలో వచ్చే రావు బహదూర్ అలానే శ్రీనివాస మంగాపురం డెఫినెట్గా మిమ్మల్ని అలరిస్తాయి అని చెప్పాను. అలానే నా అంచనాలకు భిన్నంగా రావు బహదూర్ అనే సినిమా తీవ్రంగా నిరాశపరిచింది. అదే ఊహ ఉత్తేజపరిచింది, వాస్తవం నిరుత్సాహపరిచింది అనే కొటేషన్ సరిగ్గా సరిపోతుంది. ఈ సినిమాకి ముందు నేను మీకు కొన్ని విషయాలు చెప్తాను. మన తెలుగు సినిమాలలో అలానే పాత సినిమాలలో కూడా ఒకటే కథాంశం మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది. ఈ డైరెక్టర్లందరూ పాత సినిమాలు చూసి ఉండాల్సిన అవసరం ఉండదు. ఒక మనిషి తాలూకు థాట్ ప్రాసెస్ ఎప్పుడైనా సరే ఒకేలాగా ఉంటుంది. ఇంకొక 100 ఏళ్ల తర్వాత అయినా సెంటిమెంట్ అనేది ఎక్కడికి పోదు. తల్లిదండ్రులు అనేది, వంశం అనేది, పౌరుషము, భయము, ఆందోళన ఇట్లాంటివి. ఈ అంశాలలో ఈ ఎలిమెంట్స్లో కొన్ని ఎలిమెంట్స్ని కథలుగా తీసుకున్నప్పుడు తెలియకుండానే కొన్ని కథలు గుర్తొస్తూ ఉంటాయి. రావు బహదూర్ సినిమా విషయానికి వస్తే, ఈ సినిమా మీలోని ఇంట్రెస్ట్ని నేను తగ్గించటం అని కాదు, కానీ నటుడిగా తనకున్నటువంటి తపన తీర్చుకునేందుకు సత్యదేవ్ ప్రతి క్యారెక్టర్ని అంగీకరిస్తాయి. అంటే ఛాలెంజ్ అనుకున్న దాన్ని ఆ మేరకు ఆ పాత్ర కనిపించిందంటే నిజంగా పాత్ర కనిపించలేదు, కానీ ఆ పాత్రలో లీనమై నటించాడు. దీపా థామస్ హీరోయిన్ లాంటి క్యారెక్టర్. అలానే ఇంకా ఆయన ఎవరో ముప్పాళ్ళ వికాసు, ఇంకా మిగిలిన వాళ్ళ పేర్లు అయితే నాకు తెలియదు. కొత్త వాళ్ళందరూ. అందుకనే బడ్జెట్ చాలా లిమిటెడ్ బడ్జెట్. 10 కోట్ల రూపాయలు మాత్రమే బడ్జెట్ అంటే ఆశ్చర్యపోతారు మీరు. మరి ఈ సినిమాని జిఎంబి ఘట్టమనేని మహేష్ బాబు ప్రొడక్షన్స్ హౌస్ సమర్పించినప్పుడు దాని రేంజ్ వేరేగా ఉంటుంది. కాబట్టి ఈ సినిమా ఫలితం అనేది అంటే ఆర్థికంగా వాళ్ళకి నష్టం రాదు. బట్ చాలా ఎక్స్పెక్ట్ చేసి తెలుగు సినిమాకి ఒక నవ్యత, ఒక కొత్త పదం దొక్కాడు దర్శకుడు అనుకునేంత స్థాయిలో ఉంటుంది. ఆ స్థాయి కాదు కదా, మీకు బోరు కొడుతుంది, పరమరాడ్డు అని కూడా అనుకుంటారు. ఒక వ్యక్తి తాను చేసిన తప్పే చేశానా, ఇంకోటి ఏమైనా చేశానా అని మదనపడుతూ అతనిలో తెలియకుండానే చిత్తచాంచల్యం కలిగి భ్రమంలో బతుకుతూ ఊహేదో వాస్తవం ఏదో తెలియకుండా చివరికి తాను తెలుసుకోవాల్సిన సత్యం తెలుసుకొని చచ్చిపోతాడు. ఇదే క్యారెక్టర్. బయట అతను ఏదో క్యాన్సర్తో ఉన్నాడు, అయినా బతుకున్నాడు, ఇది ఎలా సాధ్యం అనగానే మన అంచనాలు వేరుగా ఉన్నాయి. ఏం చేస్తాడు, ఏదన్నా సైంటిఫిక్గా లేకపోతే ఇతనిలో దివ్యశక్తులు వస్తాయా, ఇట్లా అన్నీ ఊహించుకొని ఉంటారు కదా. అవేమీ కాదు, ఒక మామూలు సినిమా. అయితే అతనికి కలిగే భ్రమల్ని చిత్రీకరించడంలో కాస్త ప్రతిభ చూపించాడు. మనకి 3 అనుకుంటా, కరెక్ట్ గుర్తొచ్చింది. 3 అని ధనుష్ సినిమా ఒకటి ఉంది. తనకి బైపోలార్ డిజార్డర్ అనుకుంటా ఆ సినిమాలో ఆ క్యారెక్టర్ పేరు. అదో మరో ఇంకొకటి స్క్రిజోఫ్రెనియా సంథింగ్ ఏదో. తనకు తెలియకుండానే ఏవేవో పక్కన కనిపిస్తూ ఉంటాయి. ఆ దర్శకుడు కూడా బాగా చూపించాడు, అందులో బాగా చూపించాడు. ధనుష్ బాధపడుతూ ఇక ఇలాంటి వ్యాధి ఉన్నవాడు తాను చనిపోవటమో అవతలని చంపటమో చేస్తాడు. కాబట్టి సూసైడ్ చేసుకొని తాను అనుభవించిన బాధంతో ఒక లెటర్లు రాసి చచ్చిపోతాడు ధనుష్ ఆ సినిమాలో. మన శృతి హాసన్ హీరోయిన్. అందులో శృతి హాసన్కి కూడా తెలియదు అసలు చనిపోయాడా లేదా కూడా. చివరిలో వచ్చి హీరో తాలూకు ఫ్రెండ్ చెప్తాడు ఇలా జరిగింది అని. అప్పటిదాకా అతన్ని ద్వేషించిన వాళ్ళు కాస్త నన్ను మధ్యలోనే వదిలిపెట్టిపోయాడు అని అనుకున్న హీరోయిన్ వీళ్ళందరూ రియలైజ్ అవుతారు. కానీ చావు పరిష్కారం కాదు ఇలాంటి డిసీజులకి. మందు ఉంది, ట్రై చేయండి అని చెప్పి చివరిలో సబ్ టైటిల్ చేస్తారు ఆ సినిమాకి. అలాంటి చిత్తచాంచల్యానికి నాకు తెలిసి అంటే ముసలివాళ్ళు చాలామందిలో ఇది కనిపిస్తుంది. అలానే హాస్పిటల్స్లో చూస్తే మీరు 60 ఏళ్ళు 70 ఏళ్ళు మతి భ్రమించినట్టు ప్రవర్తిస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు లింక్ కోల్పోతారు గతానికి, భవిష్యత్తుకి, వర్తమానానికి. ఇది కరోనా టైంలో చాలామందికి వచ్చింది. ఈవెన్ నిద్ర పట్టని వాళ్ళకు కూడా సడన్గా 1-2 క్షణాలు అలాంటి ఫీలింగ్స్కి వెళ్తాం. నేను మా కోవిడ్ సోకిన సమయంలో నిద్ర ఎందుకు పట్టదు, అవును ఎందుకు పట్టదు, ఇలా ఉంటే అలా, అలా ఉంటే ఎలా అనుకుంటూ తెలియకుండానే ఒక మాటల ధోరణిలోకి వెళ్ళిపోయాం.
అదే బ్యాలెన్స్ కోల్పోతాం. బట్ ఇలా వెళ్ళిపోతున్నాను నేను అని గుర్తించిన మరుక్షణం మనం సెట్ అయిపోతాం. సెట్ అవ్వలేనంతగా అదుపు తప్పితే మెదడు ఆలోచనను నియంత్రించటం, అదే ఈ చిత్త చాంచల్యం, అదే ఈ హీరోకి రావు బహదూర్కి వస్తుంది. అది ఎందుకు వస్తుంది అంటే సినిమాలో ఉంటుంది. ఇక్కడ మీకు నేను చెప్పేది పాత సినిమా, ముందు ఉపోద్ఘాతం చెప్పాను కదా, పాత సినిమాలు అనే వంశవృక్షం అని బాపు గారి సినిమా అవుతుంది చూడండి. అది 72లో కన్నడంలో వచ్చింది ఫస్ట్, ఒక నవల ఆధారంగా. గిరీష్ కర్నాడ్ అనుకుంటా అందులో, లేకపోతే మరి గిరీష్ కర్నాడే అయ్యి ఉంటుంది. ఆ సినిమాని రీమేక్ చేసిన 1980లో బాపు గారు, ఏవి సోమయాజులు, జ్యోతి గారు, అనిల్ కపూర్, హిందీ యాక్టర్ అనిల్ కపూర్ ఫస్ట్ సినిమా తెలుగులో. అలానే పల్లవి అని చెప్పి మన మణిరత్నంతో కూడా ఆయన ఫస్ట్ సినిమా తీసేది. అలాంటి చాలా ఫస్ట్లు ఉన్నాయి అనిల్ కపూర్కి సౌత్లో. ఆ సినిమా కూడా, పంచవృక్షం అనే సినిమా కూడా ఇదే కథ అంశం ఉంటుంది. కథ అంశం, ట్రీట్మెంటు, టేకింగ్, ఆ సన్నివేశాలు, ఆ ఎమోషన్స్ అవి వేరు. అందులో చిన్నపిల్లాడిని అంటే జ్యోతి క్యారెక్టర్ విధవ, అంటే భర్త చనిపోయిన విడో, తాను ఎడ్యుకేషన్ కోసం అని చెప్పేసి కాలేజీకి వెళ్తుంది. అప్పటికే సంఘ వ్యతిరేకం ఇది, సమూహ వ్యతిరేకం ఇది అని చెప్తారు. అయినా కూడా ఆవిడ వెళ్ళి ప్రొఫెసర్ అయినటువంటి అనిల్ కపూర్తో ప్రేమలో పట్టము, పెళ్లి కూడా చేసుకుంటుంది. బట్ అక్కడ తనకు ఒక బాబు ఉంటాడు, కృష్ణ అని, చిన్న బాబు. ఆ చిన్న బాబుని కూడా వదిలేసి వెళ్ళమంటారు. వెళ్ళి వచ్చిన తర్వాత బాబు అడుగుతాడు, పాపం ఎక్కడికి వెళ్ళావమ్మా, అందరూ ఏడుస్తున్నారు, ఏమైంది. చాలా టచ్చింగ్గా ఉంటుంది. కాకపోతే ఏంటంటే సంప్రదాయము, భక్తి కొన్ని కుటుంబాలకే పరిమితము, వీళ్ళదే ఆధిపత్యము అని ఒక వర్గమే ఉంది చెప్తున్నాను కదా, బ్రాహ్మణ వర్గానికి వ్యతిరేకంగా ఉంది ఈ సినిమా అని. అలాంటి తరహా సినిమాలని ఆదరించడానికి ఇష్టపడకపోవడం, పైగా ఒక వర్గం కోసమే తీసినట్లు ఉండటంతో అట్టర్ ఫ్లాప్ అయింది. పైగా దర్శకుడు ఆయన గొప్పగా తీసి ఉండొచ్చు, కానీ ఇలా జరిగినప్పుడు చివరికి మరణమే శరణ్యం అన్నట్టుగా ఈ క్లైమాక్స్లో మరణాలు. జ్యోతి గారి క్యారెక్టర్ చనిపోతుంది, అంటే తన పిల్లవాడు పెద్దవాడు అవుతాడు, ఆమెకు మాత్రం తన పిల్లవాడికి దూరంగా ఉండిపోయాను ప్రేమ పేరుతో పెళ్లి చేసుకున్నందుకు అని ఉంటుంది. కానీ ఎదిరించినప్పుడు తన తండ్రి మన మిక్కిలినేని సిఎస్ఆర్ గారిని ఎదురేసి, రాస్కెల్ నువ్వు నాకేదో చెప్తావా అంటాడు ఆయన. ఈ వయసులో మీరు 3వ పెళ్లి చేసుకోగలేదు, నేను 2వ పెళ్లి చేసుకుంటే ఏంటి అంటది ఆవిడ. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, మీకు ఆ సినిమాలో వంశం అని చెప్పేసి నా వంశవృక్షం అంత గొప్పది అని చెప్పుకునే సోమయాజులు గారి తండ్రి, అంటే సోమయాజులు గారు ఎలా పుడతారు అనేది చివరిలో ఒక లేఖ ఆధారంగా బయటపడుతుంది. అది అంటే మనం ఎంతో గొప్పగా చెప్పుకునే వంశాలు మూలాలు ఎక్కడున్నాయో ఎవడికి తెలుసు. మంచితనం, ధర్మమే వంశవృక్షం, అసలైన వంశవృక్షం అని చెప్పి ఆ సినిమాని ఎండ్ చేస్తారు. ఇందులో ఈ సినిమాకి లింక్ ఏంటంటే, రావు బహదూర్ క్యారెక్టర్ తన కుటుంబంలో నల్లగా పుట్టిన కుర్రవాడు తన కొడుకు కాదు అని అవమానిస్తాడు. నాకు ఆ సినిమా చూస్తున్నప్పుడు మిగతా ఈ భ్రమలు ఇవన్నీ పక్కన పెట్టింది, చిన్న పిల్లవాడిని అవమానించిన తీరు కంట నీరు తెప్పించింది. చిన్న బాబుని అవమానిస్తుంటే ఎలా ఫీల్ అవుతాడు వాడు చనిపోతాడు, సూసైడ్ చేసుకుంటాడు. ఆ సూసైడ్తో ఈ హీరో గాడిలో ఒక భయం, నేనే చేశాను, తప్పు చేశానని. అప్పటి నుంచి ఆ క్యారెక్టరు పిచ్చిగా ప్రవర్తిస్తుంది. నిజంగా వీడు నాకు పుట్టాడా లేదా, దీన్ని చివరిలో రివీల్ చేస్తారు. అదేం రివీల్ చేస్తారనేది నేను మీకు ఊహామాత్రంగా చెప్పాను. క్లైమాక్స్ కేక ఇవన్నీ మనకు సోషల్ మీడియాలో కనబడతాయి. అబ్బో అద్భుతమైన క్లైమాక్స్ అవి ఇవన్నీ. వంశవృక్షం అనే సినిమా చూడండి, నేను చెప్పింది నిజమని అంగీకరిస్తారు. ఇది నేను రావు బహదూర్ గురించి నా అభిప్రాయం. ఇంకొకటి, నా అంచనా ఫెయిల్ అయింది. ఈ సినిమా అద్భుతంగా ఉంటుంది, అసలు మామూలుగా లేదు. అది ఇదని బాగా ఓదరగొట్టాం కదా, లేదు, ఆ స్థాయిలో లేదు. ఇది ఇంతగా ఆలోచించి చెప్పేవాళ్ళు, జస్ట్ సినిమా ఎంటర్టైన్మెంట్ కోసం పోయేవాడు అసలు ఫస్ట్ హాఫ్ కాదు కదా, సెకండ్ హాఫ్ కాదు కదా, ఎప్పుడు పడితే అప్పుడు లేచి పరిగెత్తుదాం అనుకుంటాడు. ఎందుకంటే క్యారెక్టర్ తాలూకు అనుభూతుల్ని ప్రేక్షకులు ఫీల్ అవ్వరు. వాడికి ఏం అవసరం, ఎందుకు ఈడేట చేస్తున్నాడు, ఏదైనా సైన్స్ ఉందా, మిరకల్ ఉందా, చూస్తూ ఉంటారు. కాబట్టి కొన్ని కాలక్షేపం కోసం పోదామా, ఏమీ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా అన్నా కూడా ఈ రోజుల్లో అలా టైం వెచ్చించదలుచుకోవట్లే. నోబడీ వాంట్స్ టు కిల్ దేర్ టైం, రైట్? మీరు ఈ సినిమా చూసి ఏమను, పైగా దీంట్లో మధ్యలో
అనుకుంటే ఏదో ఇంగ్లీష్ సినిమాలో చూపించినట్టు నక్క ఓడలేస్తున్నట్టు మ్యూజిక్ ఒకటి అవసరమా? పైగా దర్శకుడు ఏంటి దీన్ని మనం ఒక కామెడీ సినిమాగా చేద్దామా, సీరియస్ సినిమాగా చేద్దామా, ఎమోషనల్ డ్రామానా, సస్పెన్సా, సైకలాజికలా, ఏమి లేదు. సైకలాజికల్గా అతను ఏం ఫీల్ అవుతున్నాడు అనేది విజువల్ రూపంలో చూపించాడు. అంటే ఒక మాట నుంచి ఒక మాటకి వెళ్ళిపోవటం ఇదంతా నేను చూశాను. మా నాన్నగారికి బాగలేక మరణశయ్య మీద ఉన్నప్పుడు హాస్పిటల్లో వేరే యాక్సిడెంట్ అయిన ఒక పేషెంట్ని తీసుకొస్తే 60 ఏళ్ల వృద్ధుడు, అతను కళ్ళు మూసుకునే ఏదేదో మాట్లాడుతున్నాడు, ఎక్కడెక్కడికో నడుస్తున్నాడు. ఆల్రెడీ అంటే ఆయన మాట్లాడుతున్న దాన్ని బట్టి ఆ ఏ సన్నివేశాల గురించి మాట్లాడుతున్నాడు కూడా అర్థమవుతుంది. తన జీవితంలో పాత కొత్త చిన్న అన్నీ మాట్లాడుతూ ఉన్నాడు. ఇలాంటి దాన్ని చిత్రీకరించాడు అంతే. ఆయన అంతకుమించి గొప్ప పని ఏం చేయలేదు. తెలుగు సినిమా గతిని, చరిత్ర గతిని మార్చేంత సినిమా ఈ సినిమాకి లేనే లేదు. మన అంచనా అలా ఫెయిల్ అయింది.